గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ దైవానుగ్రహం. నేను ఉదయశ్రీ. సంతానలేమి సమస్యలకు కాలసర్ప దోషానికి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడదాం. మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, శ్రీ జగద్గురు పీఠ నాగప్రతిష్ఠ చైర్మన్ అండ్ వారసురాలు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. కొంతమంది పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉంటారు. మళ్ళీ కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి ఏదో సర్పదోషాలు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. అసలు సర్పదోషానికి పిల్లలు పుట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? చాలా సంబంధం ఉందండి. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరికైనా పిల్లలు లేరు అని అంటే తప్పకుండా ఆ జంట చేత కానీ ఆమె చేత కానీ నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇటా రకరకాల నాగాలకు సంబంధించిన పండగల సంవత్సరాల్లో మనకు వస్తాయి. తప్పకుండా ఆ పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోయమని, ఆ నోము చేయమని, వ్రతం ఆచరించమని, నియమనిష్టలతో ఉండమని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఈ పిల్లల విషయంలో ఇట్లా నాగుల చవితి రోజున పాలు పోయటం వల్ల కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల కానీ సంతానం అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా గురించి మీకు నేను చెప్తాను. మా అమ్మగారికి నేను 46 ఏళ్ళు వచ్చినాక పుట్టాను. అందుకే నా పేరు నాగమణి. ఏమ్మా, అమ్మ కూడా అంటే 4 పిల్లలు అమ్మకి కాలం చేశారు. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు పుట్టిపోవటం జరిగింది. ఎందుకంటే మన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పటం వల్ల ఇది అసశక్తి కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి కదా. కాబట్టి ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. మా అమ్మమ్మ కూడా నమ్మలేదండి నా అమ్మాయికి ఏంటి పిల్లలు పుట్టడం ఏంటని. కాబట్టి అమ్మ కూడా నాగారాధన చేయటము, పుట్టలో పాలు పోయటము, ఇవన్నీ చేయటం వల్లే నేను పుట్టాను. నా పేరు కూడా అందుకే నాగమణిగా పెట్టడం. మొదటి సంతానమా మీరు? లేదు, 5వ సంతానం. 5వ సంతానం అమ్మకి నేను 5వ సంతానం అట. 4 పిల్లలు నష్టమైంది అమ్మకి. మళ్ళీ 19 సంవత్సరాల వరుసగా కాన్పు లేదు. అమ్మకి 46 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టాను. నా పేరు కూడా నేను 18 సంవత్సరాలకి ఇంకా పుడతాననిగా పూనా జ్యోతిష్యుడు ఒక ఆయన, అమ్మ నీకు ఎప్పటికైనా సంతానం ఉంది, మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి పేరు పెట్టుకో, పుట్టిన బిడ్డకి ఇగో ఈ తాయెత్తిస్తున్న కట్టు, పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలు వేసి పాతి పెట్టండి అని చెప్పి ఆ పూనా జ్యోతిష్యుడు చెప్పాడు. అమ్మ నమ్మకం చూడండి. దాదాపు 18 సంవత్సరాల ఆ తాయెత్తుని దాచుంచి నీ పుట్టినాక నాకు కట్టిందండి. హాస్పిటల్లో పురుడు వల్ల ఈ నాగసొరకాయల మాయ వేసి పాతి పెట్టడం మటుకు చేయలేదు. ఈ తాయెత్తు మటుకు నాకు కట్టింది. నేనైతే ఏటో పారేసేదాన్ని. పుట్టారా ఏమన్నా, అన్ని సంవత్సరాలు దాయలే కదమ్మా, పిచ్చుకనిపిస్తుంది కదా. మా అమ్మ అంత నమ్మకంతో ఆ తాయెత్తు దాచుంచి నాకు కట్టడం కూడా జరిగింది. తర్వాత నాకు 3-4 ఏళ్ళు వచ్చేదాకా ఉంది చేయికి. తర్వాత అది నీళ్లు పోస్తారు కదా, చీకి అది ఇదైపోయింది. కాబట్టి నమ్మకం అనేది ఉండాలి పిల్లల విషయంలో. సర్పారాధన చేయటం వల్ల తప్పకుండా పిల్లలు పుడతారు. కాబట్టి నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించుకోవటం కానీ, సర్పాలకు సంబంధించిన పూజలు చేయటం కానీ. ఎలా చేయాలి సర్పారాధన? సర్పారాధన ఎలా చేయాలంటే నియమనిష్టలతో ఏదైనా మంగళవారాన్ని తీసుకుని, మంగళవారం దగ్గరలో ఏదన్నా గుడి ఉంటే అక్కడ కనుక జంటనాగుల విగ్రహాలు కనుక ఏదన్నా ఉంటే వారం వెళ్ళి మీరు ఒక 40 మంగళవారాలు లేకపోతే ఒక 11 మంగళవారాలు అట్లా ఒక ముందు సంకల్పం చేసుకోవాలి. చేసుకుని సర్పారాధన చేయటం వల్ల మీకు పుడతారు. జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. జాతక పరంగా ఏదైనా మీకు కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉంటే సంతానానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాతక పరిశీలన చేయించుకోవాలి. చేయించుకుని విధి విధానాలు ఆచరించుకోవాలి. మన పీఠంలో ముఖ్యంగా ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళకే సర్పప్రతిష్ఠలు చేయించడం కూడా జరుగుతోంది. ఎంతమందో మళ్ళీ సర్పప్రతిష్ఠ హైయెస్ట్ అమ్మా 22 సంవత్సరాలు పెళ్ళయి వచ్చిన వాళ్ళు కూడా జంట ఇక్కడికి వచ్చి సర్పప్రతిష్ఠ చేసుకున్న తర్వాత వెంటనే 13 నెలలకే కమల పిల్లలు పుట్టడం, వాళ్ళు మళ్ళీ పీఠానికి అన్నప్రాసనలకని పుట్టెంటుకలకని అట్లా రావటం, వాళ్ళు పెరిగి పెద్ద రీసెంట్గా అక్షరాభ్యాసాలు కూడా జరిగినాయి వాళ్ళకి పిల్లలకి. కాబట్టి సర్పాలకి మనకి అంత అనుబంధం ఉంది. తర్వాత సర్పారాధన ఎందుకు చేయాలంటే మన వెన్ను సర్పం, వెన్ను సర్పానికి సంబంధించింది. తల్లి గర్భంలోకి మనం ప్రవేశించడమే చిన్న తోక పురుగులాగా
చిన్న పడిగేసుకుని లోపలికి ప్రవేశిస్తాం. దాని తర్వాత ఆ తోకలన్నీ ఊడిపోయి మనకు అవయవాలన్నీ లభిస్తాయి. కాబట్టి సర్పాలకి మనకి కూడా అంత అనుసంధానం ఉంది. కాబట్టి సర్పారాధన చేయటం వల్ల ఆశీస్సులు పొందుతాం. పిల్లలు కలక్కపోవటానికి ఇంకో కారణం కూడా తప్పకుండా ఉందండి. వంశాన్ని అభివృద్ధిగా ఉండాలని దీవించే వాళ్ళు పితృదేవతలు. పితృదేవత ఆరాధనలు మీరు చేయకపోయినా కూడా పితృదేవతలు ఆశీస్సులు ఇవ్వరు. ఈ కుటుంబం మన వంశం అభివృద్ధి అవ్వాలి, క్షేమంగా ఉండాలని తర్పణాలు లేకపోతే వాళ్ళ ఆశీస్సులు ఇవ్వరు. వాళ్ళ ఆశీస్సులు లభించకపోవటం మూలంగా కూడా సంతానం అనేది కలగదు. కాబట్టి ఎవరైనా కూడా ఏంటంటేనమ్మా, ప్రతి ఒక్క జంటకి ఐడెంటిటీ పిల్లలు కదా. వాళ్ళంటూ జీవితంలో ఇంకొక తరం ఉంటేనే ఐడెంటిటీ, లేకపోతే ఇక్కడే మర్చిపోతాం వాళ్ళని. వాళ్ళ వాళ్ళ పిల్లలనే కదా అంటారు. కాబట్టి ఐడెంటిటీ. కాబట్టి ఎంతో మంది అండి నాకు ఈ ప్రతిష్టలు చేయించడం వల్ల ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో సంతానం లేక, ఇంతమంది బాధపడుతున్నారా అని అనిపిస్తుంది. తర్వాత ఈ సంతానం గురించి ఎవరైనా వైద్యపరంగా వెళ్ళినా కూడా అక్కడ కూడా వైద్యపరంగా చికిత్సలు పొందుతూ కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు, ఆ ఫలితాలు పొందలేని వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఏం చెప్తారంటే, నా దగ్గర వైద్యపరంగా కూడా మేము ఇట్లా పెడుతున్నామమ్మా, ఆ చికిత్సల వల్ల మాకు శరీరం కూడా కాస్త గుల్లవుతోంది, బాధకు గురికి అవుతున్నాము, ఈ బాధ భరించలేకున్నాము, కన్నీళ్లు పెట్టుకు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటానంటే, వైద్యపరంగా మీరు వెళ్ళినా కూడా ఆధ్యాత్మికంగా దైవపరంగా కూడా ఇట్లాంటివి మీరు సర్ప ప్రతిష్టలు చేసుకోవటం కానీ, సర్పారాధన చేయటం కానీ, పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట పూజ చేయటం కానీ, ఇట్లాంటివన్నీ మీరు చేయటం వల్ల ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి మీకు. లభించడం వల్ల మీరు వైద్యపరంగా వెళ్ళిన ఆ చికిత్సలకు కూడా ముందుకెళ్తారు. రైట్ కదా, ముందుకు వెళ్తారు. కాబట్టి ముందు ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పోగొట్టుకునే బదులు కొద్ది ఖర్చుతో ఈ సర్ప ప్రతిష్టలను ఏవోటి మన సర్పారాధనలు చేసుకోవటం వల్ల దాని ఫలితాలు ఎక్కువ ఉంటాయి కదా, ఆశీస్సులు లభిస్తాయి కదా. కాబట్టి ఇదన్నీ పిల్లలు లేరని ఎవరు బాధపడద్దండి జీవితంలో. ఇట్లా డాక్టర్లు కూడా వచ్చి స్వయంగా చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. విశాఖపట్నం నుంచి వచ్చారు డాక్టర్లు. ఇట్లా సంతాన విషయంలోనే వచ్చి వాళ్ళు వైద్యపరంగా కూడా ఆలోచించుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా ఎవరు నమ్మరు, మన సనాతన ధర్మాన్ని నమ్ముతూనే ఉంటాం కదా. ఈ ధర్మాచరణలో కూడా మనం నడవాలని వచ్చి చేసుకున్న వాళ్ళు, తద్వారా సంతానం పొందిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఒక 10 మంది స్నేహితులకి చెప్పి వాళ్ళు కూడా పంపించడం జరిగింది. దాదాపు మన పీఠంలో 2000 ప్రతిష్టలు జరుగుంటే సహం ప్రతిష్టలు మనం సంతానం గురించి చేసినవి. కాబట్టి ఎవరు జీవితంలో సంతానం లేదని బాధపడద్దు. ఇట్లా ఈ ధర్మాచరణలన్నీ చేసుకుని మంచి సత్సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలమ్మా. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి